మాథ్యూ 24లో గత వారంలో మనం యుద్ధాల గురించి ఇంట్రడక్షన్ చూసాం. అందులో ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగించాం. అది యుద్ధాలు 2000 సంవత్సరాల నుంచి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఏ యుద్ధం గురించి దేవుడు చెప్తున్నాడు? మాథ్యూకి పరిశుద్ధాత్మ దేని గురించి వివరిస్తున్నాడు? మనం ఆ పరిశుద్ధాత్మ చెప్పిన విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో మొదటిగా ఏం చూడాలంటే ఈ యుద్ధాన్ని గురించి మనం చూద్దాం. అవును. ముందుగానే మనం గత ఎపిసోడ్లో చెప్పాం. యుద్ధము క్రీస్తు శకము 70లోనే యుద్ధము ఆరంభమైంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అది కాకుండా ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు. యోహాను చూస్తున్నాడు. జానే చూశాడు. సో ఈ విషయాలన్నీ చూసాం కదండి. సో ఇప్పుడు బైబిల్ చెప్తున్న ఆ యుద్ధము ఏది అనేది చూడాలంటే యెహెజ్కేలు 38వ అధ్యాయం, అది ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ ఎజెకియల్ 38th చాప్టర్కి మీరు తిప్పాలి. అక్కడ 38, 39 రెండు చాప్టర్స్ లోనూ చాలా ప్రాముఖ్యమైన కార్యాన్ని గురించి చెప్పబడింది. అంటే ఈ బుక్స్ అని చదువుతున్నప్పుడు దాని వెనుక ఉండేటువంటి కొన్ని పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మీరు చూడాలి. ఈ బుక్ క్రమపరిచిన విధము, ఈ చాప్టర్స్ క్రమపరిచింది నాకన్నీ తెలుసని చెప్పడం లేదు. తెలిసిన కొన్నిటిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ఉదాహరణకి యెహెజ్కేలు 38, 39 మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ రెండు అధ్యాయాల నుండి మనం చూడబోతున్నాం, సరేనా? అయితే దానికి ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. 37వ అధ్యాయాన్ని మీరు జస్ట్ తీసి చూడండి. అది దేని గురించి ఉందని చూసినట్లయితే, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను అని ఉంటది. డ్రై బోన్స్ ఉండేటువంటి చాలా ఫేమస్ అయిన, చాలా మంది ప్రసంగికులు మాట్లాడే ఒక వచనం. అవును, దీన్ని మనము ఆ మెసేజ్ కొరకు తీసుకుంటాం. మెసేజ్ గా తీసుకుని మాట్లాడటం తప్పు కాదు. అయితే దీని ఒరిజినాలిటీ దేని గురించి చెప్తుంది అని అడిగినట్లయితే, ఈయన అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్పి అడిగినప్పుడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తము, అప్పుడు అవన్నీ బ్రతుకున్నట్లు నేను జీవాత్మను రప్పిస్తాను అని చెప్తున్నాడు. అవును, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములు మిమ్మను నివసింపజేసేదను అని అంటున్నాడు. సో ఇప్పుడు డ్రై బోన్స్ అన్నప్పుడు ఎవరిని సూచిస్తుంది అని అడిగినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్ని సూచిస్తుంది. ఇది ఏంటి సంభవం అని చూసినట్లయితే, దాదాపుగా క్రీస్తు శకం 70లో వారి స్వదేశము నుండి వెలివేయబడి లోకమంతటా చెదిరిపోయారు. ఆనాడు అమెరికా లేదు, ఆనాడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా లేదు, ఆస్ట్రేలియా లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళనూ లేరు, పూర్తిగా రిమోట్గా ఉండేది. సో ఆనాడు 3 పెద్ద కాంటినెంట్సే ఉండేవి, యూరప్, ఏషియా, ఆఫ్రికా, ఇవే ఉండేవి. సో వీరు బయలుదేరి వెళితే 3 వైపులుగానే వెళ్ళగలరు, ఎందుకంటే మిడిల్లో ఉన్నారు. అయితే ఒక గ్రూపు మన ఇండియా వైపు కూడా వచ్చింది. తోమా రావడం అయింది, అలా 70లో యూదులు రావడం అయింది. ఆ యూదుల్లో ఫస్ట్ థామస్ రావడం అయింది. అది ఎక్కడంటే కేరళ ప్రాంతాన్ని చేరుకున్నాడు. సో ఇలా అన్ని వైపులుగా చెదిరిన వీళ్ళు ఆ తర్వాత తమ స్వీయ దేశానికి రాలేదు, అలా మరుగైపోయారు. యూరోప్లో ఉండారు, తర్వాత ఆఫ్రికాలో ఉండారు, ఏషియాలో ఉండారు, సెటిల్ అయ్యి అలా ఉండిపోయారు. ఎప్పటి వరకు అని అడిగితే మోర్ దెన్ 1400 ఇయర్స్కి పైగా, 1500 ఇయర్స్కి పైగా. మీరు యోచించండి, ఒక జాతి ఒక 1500 సంవత్సరాలు ఒక దేశంలో లేకపోతే ఎలా? వారి గుర్తింపు మొత్తం పోతుంది, ఐడెంటిటీ పోతుంది, ఏమీ ఉండవు. ఇప్పుడు ఇక్కడి నుండే నేను బయట దేశాలకు పరిచయకి వెళ్తాను. కెనడా, అమెరికాకి వెళ్తున్నప్పుడు సెకండ్ జనరేషన్ పిల్లలు మాతృభాష మాట్లాడటం లేదు. అవును, వాళ్ళు ఇంకా చెప్పాలంటే దే ఐడెంటిఫై విత్ లోకల్ కంట్రీ కదా, అక్కడే పుట్టి ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి ఆ స్లాంగ్ అనేది వస్తుంది. వాళ్ళలో మన భాష ఒక జనరేషన్కి అర్థమవుతుంది, మరో జనరేషన్కి అర్థం కాలేదు. కరెక్ట్, మరో జనరేషన్ ఇక మాట్లాడటమే లేదు. ఇంకొక 3 జనరేషన్స్ అయితే ఎలా ఉంటుంది? ఒక జనరేషన్ 40 ఇయర్స్ అంటారు, కొందరు 70 ఇయర్స్ అంటారు. 3 జనరేషన్స్ అంటే 200 సంవత్సరాలు అనుకున్నా గానీ అంతటితో మొత్తం ముగిసింది. 1500 సంవత్సరాల క్రితం అంటే ఏమై ఉంటుంది వారు టోటల్ గానే కదా. అవును, ఇది ఇక్కడ ఉంది, డ్రై బోన్స్. దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి యొక్క గుర్తింపు దేన్ని బట్టి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, నేనున్నాను. మిమ్మల్ని చూసి అశ్విన్ అని, నన్ను చూసి జగన్ అంటారు కదా. ఒక ఉదాహరణకే తప్పుగా తీసుకోవద్దు, తప్పుగా అనుకోను. ప్రభు రాకడ ఆలస్యమే మనం మరణించామనుకోండి, ఒక 150-200 సంవత్సరాలు గడిచి ఎముకలన్నీ తీసి మిక్స్ చేసి పెడితే ఇది అశ్విన్ ఎముకలు, ఇది జగన్ ఎముకలు అని తెలుస్తుంది. తెలియదు, మనిషి ఎముకలని తెలుస్తుంది. ఇంకా కూడా ఆ డిఎన్ఏ అని చూస్తే ఆ మేల్ ఫీమేల్ అంతవరకు కూడా మీరు కనిపెట్టచ్చు. అవును, ఇది అశ్విన్ ఎముకలని మీరు కనిపెట్టగలరా? అవును, కష్టం, చాలా కష్టం. 1800 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క గుర్తింపు అన్నది మాంసమే గాని ఎముకలు కావు. కరెక్ట్. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? మీ పైన పూర్తి గుర్తింపు పోయింది. మనిషి రేసిసమే, బ్లాక్, వైట్, మంగోలైట్స్, ఇంకా చెప్పాలంటే వారి రూపమే పోయింది, అంతా కూడా పోయింది. అవును, మొత్తంగా పోయింది. అలాగా ఆయా దేశాల్లో వీళ్ళు డ్రైబోన్స్ గా ఉన్నారు. వాళ్ళ యొక్క వారి యూదా గుర్తింపు పోయింది, అంటే వారి మత గుర్తింపు పోయింది. వారి యొక్క సంస్కృతులన్నీ మరుగయ్యాయి. వీరిని కనిపెట్టలేమన్న స్థాయికి వెళ్ళిపోయారు. అదేమంటే ఒంటరిగా ఉన్న సమూహం మిక్స్ అయ్యి
వారు డైల్యూట్ అయిపోయారు. డైల్యూట్ అయ్యారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, తిరిగి తీసుకొచ్చి వారిని నిలబెడతానంటున్నాడు. ఆ యొక్క ప్రాఫెసీయే ఇది. వారిని తీసుకొచ్చి ఆయన వాక్యంలో చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. 14వ వచనం. సో ఇది దేని సూచిస్తుందంటే తిరిగి వారిని 18th సెంచరీ నుంచి తీసుకొస్తున్నాడు. థియోడర్ అనే వ్యక్తి వస్తున్నాడు. జైన్ మూవ్మెంట్ అంటారు, అందులో థియోడర్ వస్తున్నాడు. అటు తర్వాత సర్ వైస్మెన్ వస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు వచ్చి జైనిస్ట్ మూవ్మెంట్ ఆరంభిస్తున్నారు. ప్రారంభించి 1918 ఆ ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసే కాలానికి వాళ్ళు ఈ బాల్ఫోర్ డిక్లరేషన్లోనికి వస్తున్నారు. ఆ బాల్ఫోర్ డిక్లరేషన్లో యూదా ప్రజలకి, ఈ ఇశ్రాయేల్ ప్రజలకి మాకొక దేశం కావాలి, మా దేశంలో నివసించడానికి ఏం చేయండి, పర్మిషన్ ఇవ్వండి అని ఆ రోజు అగ్రరాజ్యంగా ఉన్న ఇంగ్లాండ్ని అడుగుతూ ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకు వారిని అడిగారు. అంతవరకు టర్కీ వారి చేతిలో ఉండింది. 1917 వరకు వారి చేతిలో ఉండింది. ఫస్ట్ వరల్డ్ వార్ ముగింపులో వీరి చేతికి వచ్చింది. గాడ్ యొక్క స్క్రీన్ ప్లే అద్భుతం చూడండి. అట్లే నీట్ గా వీరి చేతికి అప్పగిస్తున్నాడు. సో చెప్పిన మ్యాటర్ అక్కడికి వచ్చి కనెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే 1918 నుండి 1948 వరకు ఆల్మోస్ట్ 30 years వరకును వారి దేశానికి రాలేదు. కొంతమందే వచ్చారు, చాలా మంది రాలేదు. సో వీళ్ళని రప్పించాడు. అవన్నీ వేరే ప్రాఫెసీ, అదొక సెపరేట్ విషయం బైబిల్లో ఉంది. ఆ 30 సంవత్సరాల గురించే ఉంది. హిట్లర్ గురించి అన్ని కూడా చూడొచ్చు. సో అవన్నీ కూడా జరిగిన తర్వాత 1948లో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇజ్రాయెల్ ఒక సెపరేట్ దేశంగా ప్రకటించబడుతుంది. యుఎన్ వారి పర్మిషన్తో అన్ని దేశాలు ఓటు వేసి వీళ్ళని తెస్తున్నారు. సో యెహెజ్కేలు 37లోని ప్రవచనము అదే చెప్తుంది. ఇది ముగిసిన తర్వాతే ఈ వార్ రావాలి. ఇప్పుడు ఎజెకియల్ టు 1948-7 మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఆ టైంలో ఇంచుమించు ఎన్ని సెంచరీస్ ఉన్నాయి? ఊరికే ఒక రఫ్ క్యాల్కులేషన్ కోసం అడుగుతున్నాను. ఆల్మోస్ట్ 1850 years. అప్పుడు 18 to 19 centuries. దేవుడు చెప్పిందే ఎంత అద్భుతంగా ఏ పాయింట్కి వస్తున్నానంటే, చెప్పింది నెరవేరుతుంది, జరిగినవి జరగనున్నవి. ఎంత క్లియర్గా ఉన్నాడో దేవుడు. ఆయన చెప్పి మనసు మార్చుకోవడానికి మనిషి కాదు. ఈ ఒక వాక్యాన్ని మీరు చెప్తున్నారు. అవును. యెషయా 43వ అధ్యాయంలో మీరు చూడండి, 5 నుండి 7 వచనాల్లో ఆయన చెప్తాడు, 4 దిక్కుల నుండి తీసుకొస్తానంటాడు. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరు నుండి తెస్తానంటాడు. అంతవరకు వారు అలా వచ్చిందే లేదు. ఎందుకంటే ఈజిప్ట్ నుండి వస్తున్నప్పుడు వారు దక్షిణ దేశం నుండి వస్తున్నారు, సరేనండి. తర్వాత నెబుకద్నెజర్, అక్కడ వారు ఉత్తర దేశం నుండి వస్తున్నారు. జెరుబాబెలు నాయకత్వంలో వస్తున్నప్పుడు వాళ్ళు తూర్పు నుండి వస్తున్నారు, వేరువేరుగా వస్తారు. అయితే దేవుడు చెప్తాడు, నిన్ను అప్పగింపమని ఉత్తర దిక్కుకు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు చెప్పేదని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించదనని యెషయా 43లో 5 నుండి 7 వాక్యాల్లో చెప్తున్నాడు. ఆ ప్రవచనం ఇక్కడే జరుగుతోంది. ఇక్కడే ఫుల్ఫిల్ 4 మూలల నుండి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. ఓకే. ఆ ప్రాఫెసీ ఈ ప్రాఫెసీ అంతా కూడా చేరి ఒకటిగా ఉంటుంది పక్కాగా. సో గాడ్ వచ్చి అంత పర్ఫెక్ట్గా తన మాటను నెరవేరుస్తాడు. ఇందులో నేను మరో ట్విస్ట్ పెడుతున్నాను. ఇది చెప్పడానికి ఈ ఎస్కేల్ క్యారెక్టర్ని ఆయన వెతుకుతున్నాడు, అలా అర్థం చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు సరే, ఒక రహస్యం ఉందండి, దేవుడు తప్పక చేస్తాడు, ఎవరితోనైనా చేస్తాడు. అయితే అది చెప్పే అంగీకరించే మనసు మనకు కావాలి కదా. అయితే ఎజెక్కేల్ని చూస్ చేసుకున్నాడంటే దీని వెనక ఏముందో అని యోచిస్తూ ఉన్నాను. ఒక్కొక్కరిని నేనిది కాదు, ఆ లెవెల్కి ఆయన వస్తున్నాడు కదా. అవును, నేను ఎలాగది చెప్పదలుస్తున్నానంటే, ఆయన తన కార్యాలను మీ ద్వారా బయలుపరచడానికి ఇప్పుడు ఈ ప్రాఫెసీ చెప్పాలి. దాదాపుగా యెహెజ్కేలు పుస్తకం మాత్రం మీరు చదివి చూస్తే 48 అధ్యాయాలు ఉన్నాయి. అవును. ఈ 48 అధ్యాయాల్లో ఉన్న విషయం చెప్పడానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్. అన్ని సంవత్సరాలకి ముందే ఆయన సిద్ధపరచాలి. అన్ని సంవత్సరాలు దానికి తగినట్టు 1 సంవత్సరం ఒకవైపుగా పడుకో అంటాడు, అలా కుడివైపున 40 దినాలు పడుకోమంటాడు. ఇప్పుడు ఇది చేయడం కష్టసాధ్యమైన పని. వేరే విధంగా నైటే ఒకవైపుగా మనం పడుకోవడం సాధ్యం కాదు. అటు ఇటు తిరిగి పడుకుంటాం కదా. ఒకవైపుగా 40 దినాలు పడుకోవడము, ఒకవైపు 1 సంవత్సరం అంటే ఈ విధంగా ఆయన ఇది తినమంటాడు. అది గొప్ప డెడికేషన్. యెహెజ్కేలుతో చెప్తాడు, ఎవల అప్పములు మనుష్య మలంతో కాల్చి తినమంటాడు. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి నిష్టగా ఉన్నాను, నా వల్ల కుదరదంటాడు. ఆ తర్వాత దానికి మారుగా గోమలము నిర్ణయిస్తాడు. ఆ విధంగా ఒక డెడికేషన్. నేనింకా చెప్తాను, హోషేతో దేవుడు చెప్పేదంతా చాలా కఠినంగా ఉంటుంది, అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. వారెంతా డెడికేటెడ్గా ఉండారో దీన్ని బట్టి చూస్తున్నాం. అందువల్ల వారికి ఏం ప్రయోజనం? వారు ప్రవచనం ఎత్తారు, కానీ అది జరగలేదు. వారి కాలంలో అది జరగల. ఈ రోజున్న ప్రాఫిట్స్ ఏమనుకుంటున్నారన్నట్టయితే వారు చెప్పిన ప్రవచనం జరగాలనుకుంటున్నారు కదా, అవునా? అందుకు ఒక సాక్రిఫైస్ చేస్తున్నారు. అవి చెప్పి అవి జరగాలి. ఇప్పుడు యోనా చెప్పింది 40 దినాల్లో జరగాలనుకుంటున్నాడు కదా. హోషే కానివ్వండి, యెహెజ్కేలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు చెప్పి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రొఫెసర్స్ ని వారు చూడలేదు. అదే 2000 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. అవును. ఒకవైపు వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సరే, ఆయన చెప్తున్నాడు,
కూడా ఉన్నవాళ్ళు ఏమంటారు? ఏం చెప్తున్నావు? ఇశ్రాయేలీలు తిరిగి వస్తారు. అరే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడి నుండి వెళ్తారు, తిరిగి వస్తారు. ఎప్పటి ప్రాఫెసీ ఎప్పుడు చెప్తున్నాడు? సో దానికి ఒక డెడికేషన్ ఉంది. ఇప్పుడు హోషేయ చెప్తున్న ప్రవచనాలైతే ఆయన లైఫ్లో అప్పుడు జరగనే జరగవు. అదేం టైం, చివరి కాలములో అని చెప్తాడు. సో ఆ విధంగా వీటిని చూస్తూ ఒక విధంగా మనం ఎలాగా గ్రహించగలమంటే, సో ఆ కాలంలో జరగల, వాళ్ళకి ఆ కాలంలో మర్యాద దొరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అప్పుడు జరిగితేనే కదా మర్యాద. ప్రాఫిట్ చెప్పింది జరిగితేనే కదా ప్రాఫిట్ అని యాక్సెప్ట్ చేస్తాము. ఆయన చెప్పింది జరగకపోతే ఎలా యాక్సెప్ట్ చేస్తాం? చేయము కదా. సో వాళ్ళకి ఆ కాలంలో తగిన మర్యాద దొరికి ఉండదు. ఇంకా హోషేయని దేవుడు చేయమన్న పని ఉంది కదా. అదిను ప్రత్యేకించి హోషేయని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తలుస్తుంటే ఎలా ఈయన వల్ల కుదిరింది అని అనిపిస్తుంది. దేవుడొచ్చి ఒక వ్యభిచార స్త్రీని చేసుకోమంటాడు, ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకోమంటాడు. యాజ్ పర్ ఇస్రాయేల్ చేసుకుంటే తప్పది, గాడ్ అలా చేసుకోకూడదని చెప్పున్నాడు. కానీ ఇతన్ని పెళ్లి చేసుకోమంటాడు. ఈయన వెళ్ళి చేసుకుంటున్నాడు అనుకోండి, చుట్టూన్న వాళ్ళు ఏమంటారు? అదెలాగా గాడ్ బైబిల్కి అగేన్స్ట్గా నీతో మాట్లాడతాడు? అడుగుతారు, కామన్గా అడుగుతారు కదా. ఆయనే వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అంటున్నాడు, నువ్వు ఇక్కడ వ్యభిచార స్త్రీని చేసుకుంటున్నావు, ఎందుకంటే దేవుడు వెళ్ళి చేసుకోమని చెప్పాడంటావు. సరే, అది పర్వాలేదు, రెండవ వ్యభిచారి స్త్రీని చేసుకుంటాడు. అక్కడ వాక్యం చెప్తోంది నువ్వు ఆమెతో వెళ్ళు కానీ ఆమెను కలవకూడదు అంటాడు. ఎంతటి శ్రమ అనుభవించుంటారు ఆ ప్రాఫిట్స్ అందరూ, ఎంత కష్టపడి ఉంటారు, ఆ రోజున్న సమాజము ఎలా మాట్లాడుంటారు. అయితే అవన్నీ సహించి వారు సగం చచ్చిపోయి ఉంటారు కూడా. అయితే 2500 సంవత్సరాలుగా వారి పేరు ఈనాటికి ఉంది, ఈరోజు లైవ్గా ఉంది. ఈరోజు ధ్యానిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇందులో వారి ద్వారా చెప్పిన మాటలు ఒకటి కూడా తీయకూడదు అంటాడు దేవుడు. తీస్తే అంతటితో ఆ తెగుళ్ళు వస్తాయి అంటాడు. అప్పుడు వాళ్ళ ద్వారా చెప్పించినటువంటి మాటల్ని ఘనపరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సాక్రిఫైస్, ఆ డెడికేషన్. ఈరోజు నేను ఎప్పుడునూ ఒక మాట నేను నాతో ఉన్న వాళ్ళకి చెప్తాను. నేనొచ్చి ఏ రోడ్లో బండి నడుపుతున్నానంటే, పౌలును అపోస్తలులను కష్టపడి రోడ్డే లేని కొండని రోడ్డు వేసి సమభూమిగా చేసి మంచి హైవేస్ వేసి ఇచ్చారు. దానిమీద ఇన్నోవా నడిపేవానికి ఏం కష్టముంది? అవునా? నేను ఇదే ఒక పాటు అంటున్నా. అయితే రోడ్డు వేసాడే ఒకడు ఎంత కష్టముంటుంది. ఆ రోజున్న పరిశుద్ధులు ఎంత శ్రమ అనుభవించి ఇచ్చుంటారు. మీరు ఆనాటి విషయాలు ఒక్కొక్కటి తీసి చూసినట్లయితే ఏ విధంగా ఇవన్నీ కూడా చేసి ఉంటారని అనిపిస్తుంది. ఈరోజు 4 మాటలు 4 మెసేజ్లు చెప్పి, ఈరోజు ఏసీ రూమ్లో కూర్చొని 2 మెసేజ్లు చెప్తున్నాం. దీనికే మనకి ఎంత ఘనత వస్తుంది. దీన్ని చూసిన వెంటనే మనకి పెద్ద సేవ చేస్తున్నానేమో నేను అనుకుంటాను. వీళ్ళు చేసిన దాంట్లో 1,00,000లో 1 పార్ట్ కూడా మన వల్ల చేయలేం, ఛాన్సే లేదు. మనం యేసులాగా మారాలని బైబిల్ చెప్తుంది. వీళ్ళలాగా మారడమే కష్టం మొదట్లో. అలా వచ్చి తర్వాత దేవునిలాగా మారాలి. సో మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. అంటే ఈనాడు వచ్చే సేవకులు, మరి ఈ యవనస్తులు వస్తున్నారు మినిస్ట్రీకి, వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క రోల్ మోడల్సే రాంగ్గా ఉంది. ఇప్పుడు నేను అది యూజ్ చేస్తాను ఈ సమయంలో. అది రోల్ మోడల్స్ రాంగ్గా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సఫిస్టికేటెడ్గా, ఒక ఆడంబరంగా ఇప్పుడు కనబడుతున్నటువంటి ఒక లైమ్ లైట్ లోపల ఉంటూ ఆ విధంగా ఇదే మినిస్ట్రీ అనుకుంటున్నారు కదా. ఇదే మినిస్ట్రీ అవునా? పైనున్న కట్టడాన్ని ఈజీగా పడగొడతారు, కానీ పునాది పడగొట్టడం చాలా కష్టం కదా. వీళ్ళందరూ పునాది వేసిన వాళ్ళు. సో వీళ్ళే మనకి రోల్ మోడల్. వీళ్ళని ఫాలో చేస్తే మాత్రమే మీ మినిస్ట్రీ మరో జనరేషన్కి వెళ్తుంది, క్రీస్తు వచ్చేంత వరకు నిలిచుంటుంది. మీరు ఆకాశంలో శ్రమపడుతున్నట్టయితే ఈరోజు వెంటనే ఒక ఫాస్ట్ ఫుడ్ లాగానే వెళ్ళి అలా నుంచుని ఒక ఫ్రైడ్ రైస్ అంటే ఎన్ని నిమిషాల్లో వస్తుంది? 5 మినిట్స్లో ఫ్రైడ్ రైస్ చేసి చేతిలో ఇస్తున్నాడు కదా, దానికి పేరు ఫాస్ట్ ఫుడ్. అవును, మరణము ఫాస్ట్ అందులో. కరెక్ట్. అమ్మ వండడానికి లేట్ అవుతుంది. అవును, ఇప్పుడు కాదు, ప్రిపరేషన్. మనకు ముందు తాతామ్మమ్మలు ఉన్నారు కదా, వారికి ఇంకా లేట్ అవుతుంది. ఎందుకంటే వారు వండే బియ్యము ముందుగా నానబెట్టాలి. కానీ ఆ బియ్యము అంత హెల్తీ బాడీకి. సో ప్రిపరేషన్ లేట్ అయ్యే కొద్దీ హెల్తీ. వీళ్ళెంతో సిద్ధపడిన వాళ్ళు. సో గుడ్ క్వశ్చన్ అది. సో ఇప్పుడు ఈ ఎహెచ్కేల్ 37వ అధ్యాయం ఉంది కదా, ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. మరలా రివీల్ చేసింది 1948లో జరిగింది. 1948లో అట్లే జరుగుతుంది. ఎహెచ్కేల్ 37:10లో చూడండి, నేను చదువుతాను. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇంగ్లీష్లో ఎలాగుందండి? వాస్ట్ ఆర్మీ. మీకు ఒక విషయం తెలుసా? 1948 May 14 ఇస్రాయెల్స్ ఇండిపెండెన్స్. వాళ్ళు ఆ రోజు ఆ ఇండిపెండెన్స్ డే చేసుకున్నారు. మరుసటి రోజు May 15 వార్, ఫస్ట్ వార్. ఇస్రాయెల్ ఇండిపెండెన్స్ వార్ అని దానికి పేరు, ఫస్ట్ వార్.
వారు లేచిన రోజు ఒక ఆర్మీగా లేచారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి తెలియక కాదు రేపు వారు జరుగుతుందని. అలా కాదు. వారి యొక్క ఇండిపెండెన్స్ డేని అనౌన్స్ చేశారు. దానికి ఒక వారానికి ముందే వారి చుట్టూ ఉన్న 7 దేశాలు మీరు 14వ తారీఖు ఇండిపెండెన్స్ డే అవుతుంది, 15వ తారీఖున మీ మీద వారు జరుగుతుందని అనౌన్స్ చేశారు. ఉమ్, వారికి ఆ స్వతంత్రం ఇవ్వబోయేది ఇంగ్లాండ్. ఉమ్, మనకిచ్చినట్టే వాళ్ళకి 14వ తారీఖున ఇస్తారు. ఇంగ్లాండ్ ఏం చేసిందని అడిగితే, ఇచ్చే రోజే కదా విత్డ్రా చేయాలి అక్కడి నుంచి, ఆ బ్రిటిష్ జెండా దిగి అవును. ఇస్రాయెల్ జెండా లేవాలి కదా. 13వ తారీఖునే అంతమంది వదిలి వెళ్ళిపోయారు. ఉమ్, ఎందుకంటే ఈ వార్ జరగబోతుంది మరుసటి రోజు. సో ఇది ముగిసి వార్ స్టార్ట్ అవుతుందని 13th విత్డ్రా చేసుకున్నారు అక్కడ నుండి. యోచించండి, ఈ ప్రవచనము చదువుతున్నప్పుడు ఒక సాధారణంగా ఉంటుంది. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అయితే యాజ్ పర్ మీరు హిస్టరీ చదివితే 14వ తారీఖు ఇస్రాయేల్ విడిదేశం అవుతుంది, 15వ తారీఖు వారు ఆర్మీగా నుంచుంటున్నారు. ఉమ్. అలాంటి వారు ఏ దేశానికి జరుగుండదు. నాట్ ఈవెన్ 24 hours. వెంటనే అప్పుడు ఈ ఏహెచ్కేలు 37:10 కంటికి ముందర 100% అట్లే నెరవేరింది. అప్పుడు జరిగినవి జరగబోవునవి అని చెప్పినప్పుడు అది జరిగిందంటే మాథ్యూ 24 కూడా క్లియర్ గా జరుగుతుంది. అవును, స్పష్టంగా ఉంది. ఇంత తేటగా ఇంతగా అన్ని జరిగి వస్తే అది అది జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే జరిగినవి 37వ అధ్యాయం ఉమ్, జరిగింది. ఏహెచ్కేల్ ఉమ్, 38 జరగబోతుంది. ఓహో. ఇందులోనూ 37లో జరిగినవి చూస్తున్నాము. ఉమ్, ఇక 38లో కొంచెం జరిగినవి, మిగతావి జరగనున్నవి. ఉమ్, సో ఇప్పుడు మనం చూసే యుద్ధములు, యుద్ధ సమాచారములు అన్నదానిలో పర్టికులర్గా ఏహెచ్కేల్ 38, 39నే ఈ 2 అధ్యాయాలనే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకని అడిగినట్లయితే ఇక్కడ ఒక వార్ గురించి చెప్పబడుతుంది. 2 ఆర్మీస్ ఉన్నాయి. ఇస్రాయేల్ దానితో ఉన్న కూటమి, దానికి ఎదురుగా ఒక కూటమి. ఈ రెండింటిని గురించి ఇక్కడ ఉంది. దానితో కూడా ఇవన్నీ ఎక్కడ జరగబోతున్నాయి, ఎందుకన్నవి అలాగే ఉండనివ్వండి, అవి చూద్దాం. ఇదంతా మనం చెప్పలేదు, బైబిల్ బైబిల్ చెప్పేదే. అవి ఉన్నాయి. అందులో పర్టికులర్గా చెప్పే విషయం ఏంటంటే ఇది చివరి కాలంలో జరగాలని ఉంది. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, అప్పుడే అది వచ్చి ఇది చివరి కాలం అనేది వాళ్ళకి తెలుస్తుంది. 8వ వచనం ఏహెచ్కేల్ 38, చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆ తర్వాత నివసించుటకే మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయంగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. సరేనా? తర్వాత ఇక్కడ ఉంది 16వ వచనం, అందులోనే 16, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్యదినములందు అది సంభవించును. సో 1కి 2 సార్లు దేవుడు ఏం చెప్తున్నాడు? జరుగుతుంది, ఇది అంత్యకాలంలో జరుగుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇశ్రాయేల్ అనే దేశం ఒకటి ఏర్పడి 1948, సరిగ్గా 70 సంవత్సరాలు ముగిసేపటికి 2018. సో ఈ 2018, నేనెందుకు 2018 అంటున్నానంటే అప్పుడు ఎన్నో విషయాలు జరిగాయి. చాలా ముఖ్యమైన విషయాలు 2018లోనే జరిగాయి. అయితే ఈ 70 సంవత్సరాల ముగింపు కాలంలో మనం ఉన్నామంటున్నా. మన పీరియడ్. అవును, మనమున్న ఈ పీరియడ్లోని విషయాలకు వస్తున్నాం. సో ఇప్పుడు ఈ వార్ ఇస్రాయేల్కి మరొక టీంకి జరుగుతుందని మనం చూస్తున్నాం. అప్పుడు ఈ వార్ గూర్చిన విషయాలు చూడాలంటే మొదట దీని గూర్చిన హిస్టరీస్ తెలిసి ఉండాలి. ఎజెకియల్ అర్థం కావాలి. ఏహెచ్కేల్ 38 అర్థం కావాలి, 39 అర్థం కావాలి. ఇంకా చెప్పాలంటే ఎహెచ్కేల్కి ఇచ్చిన పరిశుద్ధాత్మ మనం ఒకటిగా ఉంటేనే అర్థం అవుతుంది. అవును, అందులోనూ ఇవన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు గ్రహించవచ్చు. ప్రభు దినమున ఆత్మవశుడనయ్యాను అని ఉంటుంది. నేను ఆత్మవశుడనై ఉండగా అని ఉంటుంది. ఏహెచ్కేల్ 37లో ఉంటుంది. ఆ వాక్యాన్ని చదివి చూస్తే 37:1లో ఉంటుంది చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా అని ఉంటుంది. సో ఆత్మవశుడే తనకు తెలియజేయబడిన ప్రాఫెసీ మీకు తెలియాలంటే పరిశుద్ధాత్మలో నింపబడితేనే అర్థమవుతుంది. కరెక్ట్, ఓకేనా? సో ఇప్పుడు ఏహెచ్కేల్ 38లో ఇస్రాయేల్కి విరోధంగా ఈ వార్ సంవత్సరముల అంతంలో వస్తుందని చూసాం కదండి. ఇస్రాయేల్కి విరోధంగా వచ్చేవారు ఎవరు? ఈ వార్లో ఉండే చాలా ముఖ్యమైన మరొక విషయం, ఇస్రాయేల్కి విరోధంగా వచ్చేవారు ఎవరని చూస్తే 38:2 చదవండి మీరు కొంచెం. Son of man, set your face against Gog of the land of Magog, the chief prince of Meshach and Tubal. Prophesy against him and say, this is what the sovereign Lord says, I am against you. ఆ చోట వాక్యం చెప్తుంది, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మేషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. ఇక్కడ చెప్పబడినటువంటి వారు ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ ఈ స్థలంలో చెప్పబడిన వారందరినీ కూడా అట్లే నేరుగా చెప్తున్నా అనుకోండి. ఒక ఉదాహరణకి నేను చెప్తున్నా, వీళ్ళు అంటే అది ఎలా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చి క్వశ్చన్ అడిగే జనరేషన్. ఏది చెప్పినా ఒక క్వశ్చన్ అడుగుతారు కదా. సో ఇందులో ఉన్న వాళ్ళు ఎవరిని చదవాలంటే మొదట వీళ్ళున్న ప్లేస్ని మెన్షన్ చేస్తున్నాడు. ఆ ప్లేస్ని చెప్తాను.
39:2లో చూడండి. 39:2 ఉమ్, నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరజేసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి, నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి. రమ్మని పిలిచి. సో వీళ్ళు ఎక్కడి నుండి వస్తారు? నార్త్ నుండి వస్తారు. Correct. అలాగే ఉంది కదండి అందులో. అవును, అవును. ఫార్ నార్త్ లేక నార్త్ ప్రావిన్స్ అని ఉంటుంది. అవును. అంతేనా? North. ఫ్రమ్ నార్త్. సో ఇశ్రాయేలుకి నార్త్ నుండి రావాలి. ఉమ్, ఇశ్రాయేల్కి నార్త్ నుండి రావాలి. సో అట్లే ఇశ్రాయేల్ మీద ఒక డాట్ పెట్టి అట్లే నార్త్కి ఒక డాట్ వేసుకుని వెళితే అది నేరుగా వెళ్ళి ఒక చోట ఆగుతుంది. సో ఎజెకియెల్లో జరిగిన ప్రాఫెసీని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అవును, ఇప్పుడు మన కంటి ముందు జరుగుతుంది. మన కంటి ముందే జరుగుతుంది. ఎన్ని విషయాలు మనం మాట్లాడడం లేదు, బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క మాట వెనుక స్పిరిచువల్ మీనింగ్లో మనం వచనాన్ని గమనిస్తూ చూస్తూ ఉంటే ధ్యానించగా పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తూ రివీల్ చేస్తున్నాడు ఆ సీక్రెట్స్ని. అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఎజెకియెల్ని, మాథ్యూ 24ని చూస్తున్నాం. ఒకవైపున డానియల్ని, రెవల్యూషన్ని చూస్తున్నాం. మరోవైపు మాథ్యూ, హాగైని చూస్తున్నాము. ఇలాగే చూస్తూ ఉన్నామంటే ఎంత సింక్ అవుతుందో చూడండి. టోటల్ బైబిల్ ఒక దగ్గర వచ్చి మిక్స్ అవుతుంది. అవును, అప్పుడు ఒక్కొక్క వచనాన్ని వెనుక ఒక రహస్యం ఉండడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అవును, అది ఒక విధంగా అల్లి ఉంటాడు వలలాగా. మీరు అది అట్లే దాని వెనుక వెళితే దానిలో ఒక్కొక్కటే దొరుకుతుంది. అవును. అది జీవితకాలం అంతా అవన్నది. లోక్ 15లో చూస్తే పెద్ద కుమారుడైతే ఇంటిలో నుండి బయటకు పోయాడు, తండ్రికే పనిచేశాడు. అయితే తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు, పనిచేశాడనేది స్పష్టం అవుతుంది. అప్పుడు హెచ్చరికగా ఉండు, ఆయన హృదయాన్ని క్యాచ్ చేసుకోండి అనేది చాలా స్పష్టంగా ఉంది. మరో కార్యక్రమంలో మనం ఏం చూడాలి? వారి యొక్క మరో పార్ట్ చూడబోతున్నామా? వారిలోనూ ఇప్పుడు రష్యానే మీరు చూశారు. ఈ రోజున్న దేశాల పేర్లన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఎవరు, ఎప్పుడు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం చేయబోతారు, ఇవన్నీ కూడా ఇందులో చూడబోతాం. చూస్తాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం దీని మరో పార్ట్ని మనం చూద్దాం. జరిగినవి, జరగబోవునవి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక న్యూస్ ఫీచర్గా ఉంది, ఒక లైవ్ న్యూస్ ఫీచర్లా ఉంది. తరచుగా చూస్తున్నాం. ఎన్నో వేల సంవత్సరాలకు ముందు రాసినవి ఇప్పుడు తిరిగి మాట్లాడుకుంటున్నాం. జరిగినవి, జరగబోవునవి చూస్తున్నాం. సంతోషం. వందనాలు.